Hello, my dear Telangana aspirants. Welcome to TSAT Network. Myself, Venkatesh Parmanchala, Telangana Economy Faculty. సో రాబోయే జాబ్ క్యాలెండర్ని ఆధారంగా చేసుకొని తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి పర్టికులర్లీ ఎవరైతే ఈ జిఎస్ జనరల్ స్టడీస్ పేపర్ 150 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క తెలంగాణ ఎకానమీకి సంబంధించిన వీడియో సెషన్స్ అనేది మన యొక్క టీసాట్ నెట్వర్క్ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం మన యొక్క క్లాస్ అనేది వింటున్నారో మీరు అందరూ కూడా ఈ యొక్క టీసాట్కి సంబంధించిన నెట్వర్క్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ యొక్క బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. రెగ్యులర్గా మన యొక్క వీడియో నోటిఫికేషన్స్ అనేది మీకు ఫస్ట్ టైం అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక సర్వే ఆధారంగా మనము వ్యవసాయ రంగం, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వ్యవసాయ రంగం, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం గురించి ఈ సెషన్స్ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. మొదటి సెషన్ నుంచి ఎవరికైతే వీడియో క్లాసెస్ ఎవరైతే కోరుకుంటున్నారో మన యొక్క ప్లేలిస్ట్ టీసాట్కి సంబంధించిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మొదటి నుంచి ఆ క్లాసెస్ అన్నీ కూడా వినండి, ఓకేనమ్మా. సో ఈరోజు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది ఆ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు. సో ఈ మధ్య క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ అనేది మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 90% ఆఫ్ ది బిట్స్ ఏవైతే ఉన్నాయో 90% సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఏదైతున్నాయో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఆర్థిక సర్వే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచే మనకి అధికంగా అడగడం జరుగుతుంది. సో దాని ఆధారంగానే మన యొక్క సెషన్స్ అని కూడా ఈ యొక్క ప్రస్తుత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఆ ట్రెండ్స్కి తగ్గట్టుగా ఆ యొక్క ధోరణులకు తగ్గట్టుగా మన వీడియో సెషన్స్ అన్నీ కూడా మనందరికీ కూడా టీసాట్లో అందించడం జరుగుతుంది. సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద డైరెక్ట్ ఆ యొక్క వ్యవసాయ రంగం గురించి మనం డైరెక్ట్గా ఆ యొక్క వీడియో సెషన్స్ అనేది మనం స్టార్ట్ చేద్దాం, ఓకేనమ్మా. సో ఒక్కసారి మీకు ఈ డిజిటల్ బోర్డు మీద ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క పారాగ్రాఫ్ అనేది ఒక్కసారి చెక్ చేయండి. సో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్కగా నిలుస్తాయి. ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. దాదాపు 47% మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లేబర్ ఫోర్స్ ఎవరైతున్నారో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్నారు. సో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అంటే ఏంది? ఇక్కడ పంటలు అనేది ఫస్ట్ వస్తుంది, రెండవది వచ్చేసి లైఫ్ స్టాక్ పశుపోషణ అనేది వస్తుంది, మూడోది వచ్చేసి మత్స్య సంపద, మరియు నాలుగోది వచ్చేసి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన ఆ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకి సంబంధించిన ఆ యొక్క ములుగు జిల్లా తీసుకున్నా కానీ, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి తీసుకున్నా కానీ, ఇలాంటి ఎవరైతే స్థానికంగా ఉన్న ఆ యొక్క అటవీ ప్రాంతాల్లో ఆ యొక్క దగ్గరగా నివసిస్తున్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ ప్రోడక్ట్స్, మైనర్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అంటాం. అంటే అటవీ ఉత్పత్తులు ఏదైతున్నాయో ఆ కలప మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. సో 4 ఉపరంగాలు అనేది మనకి కలిగి ఉన్నాయి. ఒకటి పంటలు, రెండవది వచ్చేసి పశుపోషణ, మూడవది వచ్చేసి మత్స్య సంపద, నాలుగవది వచ్చేసి ఆ యొక్క అటవీ సంపద ఏదైతే ఉందో ఆ కలప ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. సో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 47% మంది ఈ వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్నారన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. సో రాష్ట్ర జనాభాలో గణనీయమైన భాగానికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చెప్పాను, మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా. సో ఫస్ట్ సెషన్ నుంచి వినాలనుకున్న వాళ్ళు మాత్రం ఆ యొక్క తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఆ యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర శ్రామిక శక్తిలో దాదాపు 47% ఉద్యోగాలు అనేది కలిగి ఉన్నాయన్న సంగతి క్లియర్గా స్పష్టంగా తెలుస్తున్నాం. అయితే ఈ వ్యవసాయ రంగం అనేది గ్రామీణ శ్రామిక శక్తిలో 66% అనేది ఉంది. సార్ మీరేమో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే 47% ఉంది. మరి తెలంగాణ వ్యవసాయ రంగం గ్రామీణ శ్రామిక శక్తిలో 66% అంటే ఏంటి? మొత్తం తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మాత్రమే పరిగణలోకి తీసుకుంటే, అంటే పట్టణ ప్రాంతాలు అనేది మినహాయించండి, లీవ్ అబౌట్ ద అర్బన్ ఏరియాస్, అంటే అర్బన్ ఏరియాస్లో ఆర్థిక కార్యకలాపాలు అనేది మినహాయిస్తే కేవలం మనం ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే 22/3% అంటే 2/3 ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద
ఆధారపడుతున్నారు. సో మిగతా 1/3 ఎవరైతే ఉన్నారో అంటే 2/3 వచ్చేసి దేని మీద ఆధారపడుతున్నారమ్మా? వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్నారు. ఆ యొక్క గ్రామీణ ఓకేనమ్మా, ఆ యొక్క శ్రామిక శక్తిలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్నారన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. మరి మిగతా 1/3 వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఏ రంగం మీద ఆధారపడుతున్నారంటే ఇతర వృత్తులు అనేది కలిగి ఉన్నారు. ఇతర వృత్తులు అంటే మీ అందరికీ కూడా తెలిసిందే, అదర్ ఆక్యుపేషన్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనమ్మా, ఆ యొక్క కమ్మరికి సంబంధించిన వృత్తులు కానీ, కుమ్మరికి సంబంధించిన కానీ, వదకులకి సంబంధించిన కానీ, ఓకేనమ్మా. సో ఈ యొక్క ఏది చేనేత కార్మికులకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఇతర వృత్తుల వారు 1/3 వచ్చేసి వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. అదే మొత్తం ఓవరాల్ రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే 47%, అంటే అటు గ్రామీణ ప్లస్ పట్టణ ప్రాంతాలు కలిపి ఎక్కువ ఎంతమంది ఆధారపడుతున్నారు? 47% మంది ఆధారపడుతున్నారు. కేవలం గ్రామీణ ప్రాంతాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే 2/3 వచ్చేసి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్నారన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి ఆర్థిక సర్వేలో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇంకో వృద్ధి రేట్లు ఏదైతున్నాయో, ఆ మ్యాక్రో ట్రెండ్స్ ఏదైతున్నాయో, ఆ యొక్క స్థూల ఏదైతే మనం చెప్పుకున్న అంశాలు ఏదైతున్నాయో అవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వాటా షేర్ అనేది మొత్తం మన రాష్ట్ర జిఎస్డిపిలో, మన యొక్క రాష్ట్ర జిఎస్విఏలో, మన రాష్ట్ర సంపదలో, మన రాష్ట్ర ఆదాయంలో తెలంగాణ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క సహకారం అనేది ఏదైతుందో, ఆ వాటా, ఆ షేర్, ఆ కంట్రిబ్యూషన్ అనేది ఏదైతుందో ఆన్ అండ్ యావరేజ్గా గత 2 నుంచి 3 సంవత్సరాలుగా 16 to 17% అనేది కలిగి ఉంది. అంటే ప్రతి 100 రూపాయల యొక్క ఆదాయంలో 16 నుంచి 17% వచ్చేసి మనకి వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క సహకారం ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎల్లో ఏదైతే ఫాంట్లో చాలా క్లియర్గా స్థిరంగా ఉంది అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే గత 3 నుంచి 4 సంవత్సరాలుగా ఆ యొక్క షేర్ అనేది, వాటా అనేది అప్రాక్సిమేషన్ అనేది 16 to 17% అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ యొక్క గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయం వచ్చేసి 16 నుంచి 17% అనేది మన ఆదాయం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి మన యొక్క ఆదాయం ఎంతమ్మా? మన యొక్క షేర్ ఎంత? సంపద 16% నుంచి 17%. కానీ దాని మీద ఆధారపడే వాళ్ళు ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఇంతకుమంది 47% అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే 47% మంది ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శ్రామిక శక్తిలో కేవలం వాళ్ళు ఆర్జిస్తున్న ఆదాయం, వాళ్ళు సంపాదిస్తున్నది 16 నుంచి 17% అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. సో అలా ఇంటర్ప్రిటేషన్ అనేది మనకు జరుగుతుంది. మరి మిగతా ఏదైతే ఇది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు కదా, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించి మరి మిగతా అంశాలు అనేది మీరు ఫోకస్ చేస్తే 53% మనకి పారిశ్రామిక రంగము మరియు సేవా రంగం మీద ఆధారపడుతున్నట్టే కదా. ఇప్పుడు 47% మంది చూసుకుంటే మనకి వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్నారంటే మరి మిగతా 53% పారిశ్రామిక రంగము మరియు సేవా రంగం మీద ఆధారపడుతున్నారు కదా. సో ఆ యొక్క 53% ఎవరైతున్నారో మొత్తంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 84% నుంచి 85% ఆదాయం, 84 నుంచి 85% ఆదాయం అనేది ఏదైతుందో సో ఈ యొక్క పరిశ్రమలు మరియు సేవా రంగం మీద ఎక్కువగా మనకి ఆదాయం వస్తుందన్న సంగతి క్లియర్గా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 4/5 వంతు ఆదాయం వచ్చేసి మనకి పరిశ్రమ రంగము మరియు సేవా రంగం నుంచి కంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. 1/5 ఏదైతే ఉందో 1/5 ఏదైతే ఉందో అది మాత్రమే మనకి వ్యవసాయము మరియు అనుబంధ రంగాల నుంచి వస్తున్న సంగతి చాలా స్పష్టంగా యావరేజ్గా చెప్తున్నానమ్మా, అప్రాక్సిమేషన్గా చెప్తున్నాను. సో ఇక్కడ చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో ఇక్కడ దీనివల్ల మనము ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ అసమానతలు, ఆదాయ అసమానతలు, ప్రాంతీయ అసమానతలు, అధిక శాతం మంది ఎవరైతున్నారో వాళ్ళు అల్పంగా తక్కువగా వాళ్ళు ఆదాయం అనేది ఆర్జిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఉన్నారో తక్కువ శాతం మీద ఆధారపడిన ఆ యొక్క శ్రామిక వర్గం ఎవరైతున్నారో వాళ్ళు ఎక్కువ శాతం సంపద అనేది సృష్టిస్తున్నారు. సో అందుకే ఆ యొక్క జీవన విధానాలు
ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఆ యొక్క పారిశ్రామీకరణ అనేది ఏదైతే ఉందో, పట్టణీకరణ అనేది ఏదైతే ఉందో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోనే ఎక్కువగా కేంద్రీకృతమైంది. అక్కడ యొక్క జీవన విధాలు అనేది అత్యధిక స్థాయిలో ఉన్నాయి. అక్కడ ఎక్కడైతే పారిశ్రామీకరణ కానీ పరిశ్రమలు కానీ ఆ ప్రాంతంలోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ అయినాయని చెప్పేసి కేంద్రీకృతమైన సంగతి చాలా స్పష్టంగా ప్రీవియస్ సెషన్లో మనం చెప్పుకున్నాం. దాని కంటిన్యూయేషన్ అంటే కొంచెం ఎక్స్పాన్షన్ అనమాట. అంటే మనకున్న సబ్జెక్ట్ అనేది, మనకున్న ఆ నాలెడ్జ్ అనేది కొంచెం మనము రంగాల వారీగా మనం ఏం చేస్తున్నామో విస్తరించుకుంటూ పోతున్నాం. సో స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్ క్లాసెస్లో మీకు ఒక ఓవరాల్ వ్యూ అనేది ఇవ్వడం జరిగింది, కానీ అది మాత్రమే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడదు. సో మెల్లమెల్లగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి చాలా డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది. సో దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేది ఇప్పుడు మీకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ ఒక్కసారి చెక్ చేయండి. అయితే 2022లో చూసుకుంటే 17% యొక్క వాటా, అండ్ 2023లో చూసుకుంటే ఆల్మోస్ట్ 58.8% వాటా అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆల్మోస్ట్ 1.2% వాటా అనేది షేర్ అనేది తగ్గింది. అంటే దీని యొక్క పర్యావసనం ఏంటి, దీని యొక్క సారాంశం ఏంటి అంటే, ఈ యొక్క పారిశ్రామీకరణ రంగానికి సంబంధించిన షేర్ అనేది ఏదైతే ఉందో, సేవా రంగానికి సంబంధించిన వాటా అనేది మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది. వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వాటా అనేది తగ్గుతూ వస్తుంది. దీని యొక్క కాన్సిక్వెన్స్ అనేది ఏంటంటే, మనము తెలంగాణ రాష్ట్రం వచ్చేసి పారిశ్రామికరణంగా మనం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాము. మెల్లమెల్లగా అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్, ఓకే, వ్యవసాయము మరియు అనుబంధ రంగాల నుంచి ఆ యొక్క కార్యకలాపాల నుంచి మనం విత్డ్రా అయిపోతున్నాము, ఉపసంహరణ జరుగుతుంది. ఆ లేబర్ ఫోర్స్ ఎవరైతున్నారో, ఆ శ్రామిక వర్గం వాళ్ళు ఎవరైతున్నారో మెల్లమెల్లగా పట్టణ ప్రాంతాల వైపు తరలిపోతున్నారు, వలస చెందుతున్నారు అన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలుస్తుందమ్మా. ఓకేనా? సో ఈ యొక్క ఫిగర్లో కేవలం మనము ఆ యొక్క అంశాలే కాదు, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది కూడా తెలుసుకుంటే మనకి ఈజీగా స్పష్టంగా ఈ యొక్క సెషన్స్ అనేది మనకి అర్థమవుతాయి. సో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఒకప్పుడు మనం చూసుకుంటే 2022, 2023లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయం వచ్చేసి మనకి ఎంత ఉందమ్మా, ఆ యొక్క వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటా యొక్క ఆదాయం 17% అనేది కలిగి ఉంది. ఇప్పుడు వచ్చేసరికి 15.8% అనేది తగ్గింది, ఆ యొక్క షేర్ అనేది తగ్గింది. ఇది దేనికి సంకేతం? సో పురోగమనం, మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది పురోగమనం చెందుతుంది అన్నదానికి సంకేతం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ప్రోగ్రెసివా, డిగ్రెసివా, రిగ్రెసివా? ప్రోగ్రెసివ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మనకు ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతుంది. ఓకేనమ్మా? సో నిర్మాణాత్మకమైన మార్పులు అనేది చోటు చేసుకుంటుందన్న సంగతి క్లియర్గా ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పుడు మన వ్యవసాయ రంగం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి దీని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. సో నెక్స్ట్ స్లైడ్ అనేది మనం ఒక్కసారి చెక్ చేద్దాం. ఓకేనా? సో ఆలస్యమైన ఋతుపవనాలు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 2023, 2024 ఏదైతే గత సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ కాలంలో చూసుకుంటే నైరుతుపవనాలు అట్ ద సేమ్ టైం ఈశాన్య ఋతుపవనాల విషయంలో హెచ్చు తగ్గులు అనేది కలిగి ఉన్నాయి. నైరుతుపవనాల విషయంలో చూసుకుంటేనేమో, వానాకాలపు పంట చూసుకుంటేనేమో మనకి వర్షాలు అనేది కొంచెం డిలే, ఓకేనమ్మా, కొంచెం డిలే అయిన సంగతి మీరు స్పష్టంగా ఇక్కడ తెలుసుకుంటున్నారు. రెండవది వచ్చేసి మనకి అక్టోబర్, నవంబర్లో, అంటే ఏదైతే మనం చెప్పుకున్న వానాకాలం తర్వాత మనకి వచ్చే ఆ యొక్క ఈశాన్య ఋతుపవనాలు ఏదైతున్నాయో వర్షాలు అనేది హెచ్చు తగులు ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మన యాసంగి పంట మీద ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ అనేది, దాని యొక్క ప్రభావం అనేది నెగిటివ్గా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, రుణాత్మకంగా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో క్లియర్గా తెలుస్తుంది. నైరుతుపవనాలు ఏదైతున్నాయో 17 రోజులు ఆలస్యంగా వచ్చాయి. సో జూన్ 5కి బదులుగా జూన్ 22, 23న వచ్చాయన్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి దీని యొక్క ప్రభావం అనేది దేని మీద పడుతుందంటే, దీని యొక్క ప్రభావం అనేది ఉత్పత్తి మీద ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అనేది రుణాత్మకంగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, నెగిటివ్గా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకు? చాలామంది రైతులు ఎవరైతున్నారో ఆ ఋతుపవనాలు ఆలస్యం కారణంగా వాళ్ళు పంటలకి సంబంధించిన విత్తనాలు అనేది, ఆ యొక్క సోయింగ్ అనేది ఏదైతుందో విత్తనాలు నాటడం అనేది వాళ్ళు డిలే చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క అల్ప ఉత్పాదకత, దిగుబడి అనేది తగ్గుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పంట ఫలనా కాలం అనేది ఎంత తక్కువగా ఉంటే ఆబ్వియస్లీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది, దాని యొక్క ప్రభావం అనేది ఉత్పాదకత మీద పడుతుంది. సో అది మీ అందరికీ కూడా ఒక అవగాహన ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ వర్షపాతానికి సంబంధించిన ఏదైతే ఉందో అందులో వైవిధ్యాలు ఉన్నాయి, హెచ్చు తగ్గులు ఉన్నాయన్న సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో సీజన్ అంతటా వర్షపాతంలో
పాతంలో గణనీయమైన హెచ్చుతగ్గులు అనేది గమనించబడ్డాయి. ఆగస్టు మరియు అక్టోబర్ 2023లో పంట దిగుబడిని ప్రభావితం చేసింది. ఇప్పటి వరకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా అదే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50% కంటే ఏదైతే అధికంగా ఆ యొక్క భూములు ఏదైతే ఉన్నాయో వాళ్ళు వర్షాల మీదనే ఆధారపడుతుంటారమ్మా, మాన్సూన్స్ మీదనే మనకి డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఒకవేళ వర్షాలు అనేది డిలే అయినా కానీ ఆలస్యమైనా కానీ ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఈ విధంగానే ఉంటుంది. ఆ యొక్క ప్రభావం అనేది ఆ యొక్క ఉత్పత్తి మీద పడుతుంది, దిగుబడి మీద పడుతుంది. అది నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో అది మీకు కొంచెం క్లారిటీ అనేది ఇస్తుంది. సో ముఖ్యంగా ఆ యొక్క ప్రభావితం అనేది కందిపప్పు, రెడ్ గ్రామ్ అంటే ఏందమ్మా ఆ యొక్క కందిపప్పు ఏదైతే ఉందో కందిపప్పు మీద దాని యొక్క ప్రభావం అనేది చూపించిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎస్పెషలీ ఆ యొక్క మెట్ట ప్రాంతాల్లో డ్రైల్యాండ్ ఏరియాస్, తెలంగాణకి రాష్ట్రానికి సంబంధించిన ఆ డ్రైల్యాండ్ ఏరియాస్లో ఎక్కువగా కందిపప్పు అనేది పండించడం జరుగుతుంది, ఎక్కువగా తృణధాన్యాలు అనేది పండించడం జరుగుతుంది, నూనె గింజలు అనేది పండించడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ అనేది కందిపప్పు విషయంలో నెగిటివ్గా ఉంది. మొక్కజొన్న ఎస్పెషలీ మనకి ఈ యొక్క మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా ఏదైతే ఉందో ఆ నారాయణఖేడ్, జహీరాబాద్, పరిగి, వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే ఎక్కువగా మనకి మొక్కజొన్నలో ఆ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ బెంగాల్ గ్రామ్, సో ఆ యొక్క శనగ ఏదైతే ఉందో శనగపప్పు ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా దాని యొక్క ఇంపాక్ట్ అనేది మనకి నెగిటివ్గా ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో ఆబ్వియస్లీ ఆ హెచ్చు తగ్గులు, వర్షపాతంలో హెచ్చు తగ్గులు ఉంటే, ఒకవేళ వర్షాలు అనేది సమయంకి రాకపోతే ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అనేది నెగిటివ్గా ఉంటుంది. మరి దీని యొక్క ఇంపాక్ట్ అనేది వరి మీద ఎందుకు పడలేదు? ఎందుకు వరి మీద పడలేదంటే ఎక్కువ శాతంగా చూసుకుంటే వరి అనేది మనకి నిజామాబాద్, కరీంనగర్, ఉమ్మడి ఏదైతే మనం చెప్పుకున్న వరంగల్ జిల్లా అధిక స్థాయిలో మనకి అక్కడ ఆ యొక్క పంటలు పండిస్తారు. అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్, నీటిపారుదల సౌకర్యాలు అనేది కలిగి ఉన్నాయి. అటు కాలువల ద్వారా కానీ, చెరువుల ద్వారా కానీ, పంపు సెట్ల ద్వారా కానీ, బోరు బావుల ద్వారా కానీ మనకి అక్కడ మనకి ఆ యొక్క వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకి ఏదైతున్నాయో అక్కడ నీటి పారుదల అంటే పెరీనియల్ రివర్ సిస్టమ్ అనేది ఉంది అక్కడ. అంటే పెరీనియల్ అంటే ఏంది? సో సంవత్సరం పొడవునా అక్కడ ఆ యొక్క నీరు వసతులు అనేది కలిగి ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఇక్కడ నెగిటివ్గా లేదు. మిగతా ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాల మీద ఆధారపడతారు కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ అనేది నెగిటివ్గా ఉందన్న సంగతి కొంచెం మీరు గమనించాల్సిన అంశాలు. ఓకేనా? ఆల్రెడీ తెలంగాణ జాగ్రఫీ, భౌగోళిక శాస్త్రం గురించి అవగాహన వాళ్ళు దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుందన్న సంగతి కొంచెం అప్లికేటెడ్గా మీకు చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా అనేది ఏదైతే ఉందో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా వితిన్ ద సబ్సెక్టార్స్ అంటే ఉపరంగాల వారీగా ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మీకు ఈ ఎకనామిక్ సర్వే అంతా కూడా చూసుకుంటే మనకి తెలుగులోనే, ఇంగ్లీష్లోనే ఉంటుంది కదమ్మా. సో ఈ సెషన్స్ రికార్డ్ అయ్యే టైంకి మనకి కేవలం ఇంగ్లీష్లో మాత్రమే మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి సో దాని ఆధారంగానే తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఆప్షన్ అనేది లేదు. సో ఉపరంగాల వారీగా చూసుకుంటే ఉపరంగాల వారీగా ఆల్రెడీ మీకు చెప్పిన ఏమని స్టార్టింగ్లోనే మీకు ఒక ఐడియా అనేది ఇచ్చిన. సో పంటలు అనేది మనకి వన్ ఆఫ్ ది ఉపభాగం, ఉపరంగానికి సంబంధించింది. తర్వాత వచ్చేసి పశు పోషణ అనేది ఏదైతుందో, ఓకేనా, ఆ పశు పోషణకి సంబంధించినది, ప్లస్ అటవీ సంపద అనేది ఏదైతుందో, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదైతే మనం చెప్పుకున్న మత్స్య సంపద అనేది ఏదైతుందో, మత్స్య సంపద ఆర్ మత్స్య పోషణ అనేవి కూడా ఉపరంగాలుగా ఉన్నాయన్న సంగతి చాలా స్పష్టంగా మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మొత్తం వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వాటా, మొత్తం వ్యవసాయము ఈ 4 ఉపరంగాలు కలిసి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు ఏదైతున్నాయో ఆ వాటా అనేది మనం 100గా తీసుకుందాం. ఆ 100గా తీసుకుంటే అందులో పంటలకి సంబంధించిన వాటా అనేది ఎంత? అందులో పంటలకి సంబంధించిన వాటా అనేది చూసుకుంటే 47.5%. ఓకేనమ్మా. అట్ ద సేమ్ టైం ఈ యొక్క లైఫ్ స్టాక్ ఏదైతే ఉందో ఆ యొక్క పశు పోషణకి సంబంధించిన వాటా అనేది ఏదైతే ఉందో అది ఎంత ఉంది? 46.8% ఉంది. చాలా స్పష్టంగా ఇక్కడ చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. అదే అటవీ సంపద అనేది చూసుకుంటే, ఓకే, అటవీ ఉత్పత్తులు అనేది చూసుకుంటే మొత్తం 100 రూపాయల్లో 2.2% అనేది ఏదైతే ఉందో అది వచ్చేసి అటవీ. తర్వాత ఫైనల్గా చూసుకుంటే మత్స్య సంపద అనేది ఏదైతే ఉందో ఆర్ మత్స్య పోషణ అనేది చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా దాని యొక్క వాటా అనేది 3.5% అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క ఉపరంగాలలో అత్యధిక వాటా కలిగిన ఉపరంగం ఏది? అత్యధికంగా ఏ ఉపరంగం కలిగి ఉంది? లేదు, ఏ ఉపరంగాలు అనేది సమానంగా కలిగి ఉన్నాయి, ఇంచుమించుగా
సమానంగా కలిగి ఉన్నాయి అని అడిగే ఛాన్సెస్ ఉందా లేదా? అలా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ పంటలు ఏదైతే ఉన్నాయో పశు పోషణ అనేది ఏదైతుందో ఆల్మోస్ట్ ఈక్వల్ కంట్రిబ్యూషన్ అనేది ఈక్వల్ షేర్ ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా హయ్యెస్ట్ కొంచెం అదనపు ఎడ్జ్ అనేది అదనపు ఏదైతే అడ్వాంటేజ్ అనేది మనకి పంటలకి ఉన్నా కానీ ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న పశు పోషణకి సంబంధించిన అంశాలు కూడా చాలా స్పష్టంగా దాని యొక్క షేర్ అనేది కూడా 46 ఆల్మోస్ట్ సమానంగా ఉంది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ఒకవేళ ఎగ్జామినర్ వచ్చేసి మనకి మన యొక్క వ్యవసాయ రంగం మీద పూర్తి అవగాహన ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తే ఆ బిట్టు అనేది కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తే పంటల యొక్క వాటా అనేది తగ్గుతూ వస్తుందా, పంటల యొక్క వాటా అనేది పెరుగుతూ వస్తుందా, ఆ యొక్క పశు పోషణకి సంబంధించిన వాటా అనేది తగ్గుతూ వస్తుందా, పెరుగుతూ వస్తుందా, ఈ 2 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా 100% ఏదో ఒక జనరల్ స్టడీస్ లాంటి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. సో అందులో భాగంగానే మీకు చెప్తున్నాను, పంటల యొక్క షేర్ అనేది దాని యొక్క వాటా అనేది తగ్గుతూ వస్తుంది. ఒకప్పుడు ఎప్పుడైతే 2014లో మన యొక్క రాష్ట్ర అవతరణ జరిగిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే పంటల యొక్క వాటా అనేది తగ్గుతూ వస్తుంది. ఒకప్పుడు 55%గా ఉండే పంటల యొక్క షేర్ అనేది ఇప్పుడు 47.5%కి తగ్గింది. ఆ తర్వాత ఆబ్వియస్లీ 55% నుంచి ఇది 47% తగ్గిందంటే ఖచ్చితంగా పశు పోషణకి సంబంధించిన వాటా అన్నా పెరగాలి, లేదు మత్స్య సంపదకి సంబంధించిన వాటా పెరగాలి, లేదు అటవీ సంపద యొక్క వాటా పెరగాలి. కానీ ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దాని యొక్క ప్లేస్ని భర్తీ చేసింది, రీప్లేస్ చేసిన ఉపరంగం ఏంటంటే ఆల్రెడీ మనకి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది, లైవ్ స్టాక్. ఆ యొక్క పశు పోషణ ఏదైతుందో, యానిమల్ హస్బెండరీ ఏదైతుందో, పాడి పరిశ్రమలు ఏదైతే రంగం ఏదైతుందో అది వచ్చేసి దాని యొక్క షేర్ అనేది పెంచుకుంటూ వస్తుందన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినది ఆ పోల్చడం అంటాము, ధోరణులు అని చెప్పేసి అంటాం. అక్కడ మీరు ఒకవేళ బిట్ అనేది ఎగ్జామినర్ అనేది మనకి క్లియర్గా ఇస్తే మాత్రం పంటల యొక్క షేరును భర్తీ చేసింది ఏ రంగం అని అడిగితే మాత్రం పశు పోషణకి సంబంధించిన రంగం అమ్మ. ఓకేనా? సో ఆల్రెడీ అంతకుముందు దాదాపు ప్రీవియస్ గవర్నమెంట్ వచ్చేసి 2,49,000 ఆ యొక్క గొర్రెల పంపిణీ పథకం అనేది ఏదైతే ఉందో, ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క బర్రెలకి సంబంధించిన ఆ యొక్క పంపిణీ అనేది ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం అనేది, దాని యొక్క ఇంపాక్ట్ అనేది దీని మీద స్పష్టంగా పడిందన్న సంగతి క్లియర్గా మనకు తెలుస్తుంది. ఓకేనమ్మా? సో వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కొంచెం మీరు అబ్జర్వ్ చేయాల్సిన అంశం. ఖచ్చితంగా పాత అంశాలు కూడా మనకి కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటే ఈ యొక్క అంశాలన్నీ కూడా క్లియర్గా స్పష్టంగా మనకి అర్థమవుతాయి. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పశు పోషణ యొక్క రంగం వాటా పెరుగుతూ వస్తుంది, పంటల యొక్క వాటా అనేది తగ్గుతూ వస్తున్న సంగతి చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి మిగతా ఉపరంగాల గురించి చూసుకుంటే ఏదైతే ఉందో అటవీ ఏదైతే ఉందో అటవీ యొక్క సంపద, అటవీకి సంబంధించిన ఉత్పత్తులు ఏదైతున్నాయో అది స్థిరంగా ఉందన్న సంగతి మనకి స్పష్టంగా తెలుస్తుంది. అండ్ మత్స్య పోషణకి సంబంధించింది ఏదైతుందో కొంచెం పెరిగిందన్న సంగతి గతంతో పోలిస్తే పెరిగిందన్న సంగతి క్లియర్గా తెలుస్తుంది. ఓకేనమ్మా? సో ఆల్రెడీ వీటికి సంబంధించి ఏదైతే చేప పిల్లల్ని ఉచితంగా పంపిణీ చేయడము, ఆ రిజర్వాయర్లో ఉచితంగా వాళ్ళకి ఆ యొక్క చేప పిల్లలు అనేది ఇవ్వడము, ఓకేనమ్మా? ఫిష్ ఫీడ్ లాంటివి ఏదైతున్నాయో సో సబ్సిడీతో కూడిన యంత్ర పరికరాలు అనేది ఇవ్వడము, ఓకేనా? నెట్లు కానీ లేకపోతే బోట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల ఆ యొక్క రంగం వాటా అనేది కూడా పెరుగుతూ వస్తుందన్న సంగతి స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ అనేది ఏదైతుందో దానికి మనకి ఇక్కడ దీనికి సంబంధించినంత కూడా ఉందాం. నా ఇప్పటి వరకు వాటాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నా వృద్ధి రేట్లు ఏదైతున్నాయో ఏదమ్మా వృద్ధి రేట్స్ ఏదైతున్నాయో ఆ యొక్క వృద్ధి రేట్ల గురించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఓకేనా ఉపరంగాలకి సంబంధించిన వృద్ధి రేటు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మనము రంగాల వారీగా వృద్ధి రేట్లన్నీ డిస్కస్ చేసుకున్నాం. గుర్తొచ్చిందా లేదా? రంగాల వారీగా ఒకట, కానీ వ్యవసాయము మరియు అనుబంధ రంగాల టాపిక్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ స్పష్టంగా వృద్ధి రేట్ల పరంగా అత్యధిక వృద్ధి రేటు కలిగిన వ్యవసాయ ఉపరంగం ఏంది అని అడిగితే మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని ఆన్సర్ చేసే స్టేజ్లో ఆ బిట్ పెట్టే ఆ యొక్క స్టేజ్లో మీరు ఉండాలి. అందులో క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది 4%, 4% అంటే సహకారం వృద్ధి రేటుకి సంబంధించిన ఆ యొక్క సహకారం అనేది చూసుకుంటే వృద్ధి రేటుకి సంబంధించిన సహకారం అని చూసుకుంటే 2022, 2023 చూసుకుంటే ఆ యొక్క కంట్రిబ్యూషన్ చూసుకుంటే సో వ్యవసాయం అనేది ఏదైతుందో ఆ యొక్క మొత్తం అనుబంధ రంగాలు ఏదైతున్నాయి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అంటే మొత్తం టోటల్గా చూసుకుందాం ఇక్కడ. అంటే ఇది 4 రంగాలు కలిపితే కనిపిస్తుంది కదా మనకి. ఆ పంటలు ఏదైతున్నాయో పంటలు
అట్ ద సేమ్ టైం మనకి పశుపోషణ ఏదైతుందో పశుపోషణ, అట్ ద సేమ్ టైం మనకి ఫారెస్ట్ అటవీకి సంబంధించిన ఉత్పత్తులు, అట్ ద సేమ్ టైం మత్స్య సంపద అనేది ఏదైతుందో ఆ మత్స్య సంపద అంతా కూడా చూసుకుంటే 4 రంగాలకు సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేటు ఈ సంవత్సరం 2023 2024లో చూసుకుంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ పరంగా చూసుకుంటే 4% ఉంది. అంటే గతంతో పోలిస్తే 2022 2023ని పోలిస్తే 2022 2023తో పోలిస్తే ఈ యొక్క వృద్ధి రేట్ అనేది తగ్గింది. మీకు స్పష్టంగా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నైరుతి పవనాలు ఆలస్యం కారణంగా ఆ యొక్క యాసంగి ఏదైతే మనం చెప్పుకున్న సీజన్లో ఆ యొక్క హెచ్చు తగ్గులు, వర్షాపాతంలో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల దాని యొక్క ప్రభావం అనేది పంట ఉత్పత్తి మీద ప్రభావం అనేది రుణాత్మకమైన ప్రభావం అనేది ఉంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకు తెలుస్తుంది. అండ్ దాని యొక్క ఇంపాక్ట్ అనేది చూడండి పంటల మీద, దానికి ఇంపాక్ట్ అనేది పంటల మీద ఏదైతుందో చాలా స్పష్టంగా రుణాత్మకమైన వృద్ధి రేట్ అనేది నమోదైంది. పంటలు ఏదైతుందో నెగిటివ్ గ్రోత్ రేట్, రుణాత్మక వృద్ధి రేటు నమోదైందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. గతంలో 7.89%గా ఉన్న వృద్ధి రేటు ఈసారి -0.39% ఉంది. ఓకేనా. సో దాన్ని భర్తీ చేసింది లైఫ్ స్టాక్, పశుపోషణ ఏదైతుందో ఆ పశుపోషణ అనేది ధనాత్మక వృద్ధి రేటు అనేది నమోదైంది. సో ఎగ్జామినేషన్లో మనకి ఖచ్చితంగా ఈ ధనాత్మకమైన వృద్ధి రేట్లు, రుణాత్మకమైన వృద్ధి రేట్లు ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంది. లేకపోతే అత్యధిక వృద్ధి రేటు నమోదైన వృద్ధి రేటు నమోదు అయిన ఉపరంగం ఏంది అని అడుగుతాడు. అత్యధిక వృద్ధి రేటు నమోదైన ఉపరంగం ఏందని అడిగితే మాత్రం క్లియర్గా మనకి తెలిసిపోతుంది ఆ యొక్క లైఫ్ స్టాక్ ఏదైతుందో ఆ పశుపోషణ ఏదైతుందో. అట్లీస్ట్ ఇదన్నా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ చూసుకుంటే ఇక్కడ అన్ని ఉపరంగాల్లో ధనాత్మక వృద్ధి రేటు నమోదైంది, కానీ పంటల విషయంలో మాత్రమే రుణాత్మక వృద్ధి రేటు నమోదైందన్న సంగతి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఇక్కడ మనకి తెలిసిపోతున్నాం. ఓకేనా. కొంచెం అది అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ ఇవన్నీ కూడా మీరు రివిజన్. సార్ మేము ఈ యొక్క దత్తాంశాలు అనేది ఏదైతే అవి గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. ఈ 4% గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, -0.39% గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ యొక్క 3.99, 0.07, 0.36 అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఆ యొక్క ఏ ఉపరంగం అనేది అత్యధిక వృద్ధి రేటు నమోదైంది, ఏ ఉపరంగం అనేది ఓకేనమ్మా అల్పంగా రుణాత్మక వృద్ధి రేటు నమోదైంది అనే అంశాలు మాత్రమే మీరు రిమెంబర్ చేసుకుంటే చాలు. రన్నింగ్ నోట్స్ అనేది రాసుకున్న తర్వాత కేవలం హైలైటెడ్ పాయింట్స్ అనేది చూసుకుంటే సరిపోతుంది. సో వృద్ధి రేటుకి సంబంధించిన ఉపరంగాల యొక్క వాటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వ్యవసాయ రంగానికి సంబంధించిన సహకారం, ఏ రంగం యొక్క సహకారం ఎంత ఉందనేది కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. మ్యాక్సిమం జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎగ్జామ్లో ఇందులో నుంచే మనకి బిట్స్ అనేది వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది, ఫిల్టర్ చేయడం జరుగుతుంది. సో ఇంతకు మించి ఒకవేళ ఏమైనా బిట్స్ వచ్చినా కానీ అది ఒక సాధారణ అభ్యర్థి, జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా ఎవరు కూడా దాన్ని అంచనా వేయలేరు. సో అందరితో సమానంగానే వాళ్ళు కూడా బిట్ అనేది వదిలేయడం జరుగుతుంది. ఓకేనా. కొంచెం దాని మీద స్పష్టత అవగాహనని తెలుసుకోండి. సో ఇక్కడితోనే మనకి ఈ యొక్క సెషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని నేను పూర్తి చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క వ్యవసాయము అనుబంధ రంగాలు అనేది ఏదైతుందో నేను దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తాను. ఓకేనా. ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ. ఒక్కసారి దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా మీరు ఒక్కసారి రివిజన్ చేసుకోండి, సో దట్ మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో అత్యధికంగా చూసుకుంటే మనకి ఏదైతే ఉందో దేని మీద ఆధారపడుతున్నారమ్మా, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మీద. ఓవరాల్గా చూసుకుంటే 47.34% మీద ఆధారపడుతున్నారు. ఆ యొక్క వృద్ధి రేట్ అనేది ఏదైతే ఉందో 16 to 17% అనేది ఏదైతే ఉందో ఆ యొక్క షేర్ అనేది ఉంది. ఆ 16 to 17% షేర్ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఉపరంగాల వారీగా వాటాగా చూసుకుంటే ఓవరాల్గా పంటల యొక్క వాటా అనేది ఏదైతుందో ఆ పంటల యొక్క షేర్ అనేది ఏదైతుందో అది తగ్గుతూ వస్తుంది. పశుపోషణకి సంబంధించిన వాటా అనేది ఏదైతుందో అది పెరుగుతూ వస్తుంది. ఇవన్నీ క్విక్ రివిజన్ బైట్స్, సో దట్ మీకు ఒక రఫ్గా ఒక రివిజన్ లాగా మీకు అనిపిస్తుంటుందమ్మా. అట్ ద సేమ్ టైం ఆ యొక్క వృద్ధి రేట్ల పరంగా చూసుకుంటే అత్యధిక వృద్ధి రేటు నమోదైన ఉపరంగం వచ్చేసి మనకి పశుపోషణ, అండ్ రుణాత్మకమైన వృద్ధి రేటు నమోదైంది మాత్రం ఆ యొక్క పంటలకి సంబంధించిందన్న సంగతి స్పష్టంగా ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ సెషన్ వింటున్నారో ఖచ్చితంగా మన యొక్క TSAT ఏదైతే ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అనేది మీకు క్లిక్ చేయండి, రెగ్యులర్ నోటిఫికేషన్స్ అనేది వీడియోస్ అనేది వస్తాయి. సో ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో ఈ క్లాస్, మన ఫస్ట్ క్లాస్ నుంచి ప్లేలిస్ట్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ప్లేలిస్ట్లో
ఖచ్చితంగా మనకి మెన్షన్ చేయడం జరిగింది. క్లాస్ 1 నుంచి ఈ క్లాస్ 5, 6 వరకు మనకి కంటిన్యూషన్ సెషన్స్ ఉంటాయి. వీలుంటే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, ఎవరైతే బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీలైనంతగా ఆ యొక్క ఫ్రీ సెషన్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి సో ప్రతి అభ్యర్థికి కూడా ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది గెలవాలని సమాన అవకాశాలు ఉండన్న ఉద్దేశంతో మన టీసాట్ నెట్వర్క్ వాళ్ళు జనరల్ స్టడీస్కి సంబంధించిన అన్ని సెషన్స్ అనేది మనకి ఫ్రీగా అందించడం జరుగుతుంది. సో వీలైనంత ఎక్కువగా షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ సో మచ్.